హాయ్ అండి. దిస్ ఈజ్ అనుష గంట. మార్నింగ్ అయితే మబ్బుగా చాలా బాగుందనమాట. చల్లగా గాలేస్తుంది. మా డాడీ నడమ్మ పొలం వెళ్దామన్నారు. ఇంత పొద్దున్నే పొలం ఎందుకండి అంటే మామిడికాయలు ఉన్నాయి కోసేద్దామన్నారనమాట. మాది నిమ్మ తోట. ఇంకా మామిడి చెట్లు అక్కడక్కడ వేసామన్నమాట. దానికి కాయలు ఉన్నాయి కోసేద్దామన్నారు. తర్వాత ఎండ ఒకటి కదా అస్సలు కోయలేము. అందుకని చెప్పి అయితే మా డాడీ ముందు వెళ్ళిపోయారు. మా బాబాయ్ నేను మా జేషు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. పొలం వచ్చి చాలా రోజులు అయిపోయింది మా నిమ్మ తోటలోకి. అసలు అయితే నడుచుకుంటూ అలాగా మామిడి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. కాయలు చూస్తే అసలు పెద్ద కనిపించలేదు, ఉన్నాయా లేదా అనిపించింది. కానీ లోపల చాలా కాయలే ఉన్నాయి. ఇంకా మా డాడీ అయితే ఈ కర్ర పట్టుకొని టప కోసేస్తున్నారు. ఒకసారి ఒక 6-7 కాయలు అయితే కోసేస్తున్నారు అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. నేను హెల్ప్ చేద్దాం అనుకుంటే మా జేషు అటు ఇటు పరిగెట్టేస్తుంది అనమాట. నిమ్మ తోట కదా, కింద ముళ్ళు ఉంటాయి, పక్కనంతా గీరుకుపోతాయి. అందుకని దాన్ని చూసుకోవడమే సరిపోయింది. ఇంకా మా బాబాయ్ మా డాడీ అయితే చక్కగా కోసేసారు అన్ని కాయలు కూడా. అసలు పైకి అయితే కనిపించట్లే కాయలు, కానీ లోపల చాలా ఉన్నాయన్నమాట కొమ్మల్లో. ఇంకా చాలా ఈజీగా గబగబా అయిపోయింది. వచ్చి 10 minutes అయింది. ఫాస్ట్గా కోస్తున్నారు అనుకున్నానో లేదో ఇంకా మా జేషు వెళ్ళిపోదామని గొడవ అనమాట. ఇదేమో అటు ఇటు పరిగెట్టేస్తుంది. నిమ్మతోటి కాదు, తడి ఒకటి పెట్టారు, కిందేమో జారిపోతుంది, చెమ్మగా ఉంది. దాన్ని చూసుకోవడం సరిపోయింది. ఇంకా దానికి వెళ్ళిపోదామంటుందని ఆ కాయలన్నీ కౌంట్ చేయమన్నాను అనమాట. నెంబర్స్ కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి కొంతసేపు కౌంట్ చేసింది. కానీ తర్వాత నేను చేయను అన్నది. తర్వాత నిమ్మకాయలు కోయమంది అనమాట. లెమన్ జ్యూస్ తాగుతానన్నది. ఇంకా ఒక్క కాయ కోయడం కూడా మా జెస్సుకి రావట్లేదనమాట. మళ్ళీ ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయని నేనే కోసి ఇచ్చేసాను దానికి. ఇంకా వెళ్ళిపోదాం అని గొడవ అనమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసిందమ్మా, అందరం వెళ్ళిపోదామని చెప్పి ఆపేను. అలాగైతేనే ఈ లోపల పాము అంటుంది. ఎందుకు చూస్తే గాజు పురుగు. ఇంకా కాయలన్నీ కోసేసాము, వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళే దారి మర్చిపోయింది, వెళ్ళిపోతానని పరిగెట్టేసింది. వెళ్ళే దారిలో మా నాన్నమ్మ ఏంటంటే ఇలాగ డ్రాగన్ ఫ్రూట్, వంకాయ ముక్కలు, ఇలా పాదులన్నీ పెట్టింది అనమాట. ఇంకా మా మమ్మీ కూడా ఆ టైంకి అక్కడికి వచ్చింది. ఇంకా గబగబా వంకాయలు అయితే కోసేసాము. మా జేషు అయితే చిన్నవి కూడా తెంపేసింది. కాయలన్నీ కూడా ఆనమకాయ పాదు అలా చాలా పెట్టింది మా నాన్నమ్మ అయితే. మేమైతే ఇంకా కాయలన్నీ కోసేసాము. వంకాయలన్నీ కోసేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మేము ఇవన్నీ కోసుకుని ఇంటికి వచ్చే లోపలికి మా డాడీ మా బాబాయ్ కూడా మామిడికాయలన్నీ ఇంటికి తెచ్చేశారు. ఇంక ఇవైతే గడ్డలో వేసి పండబెట్టాలన్నమాట. ఇంక పండిపోయాక తినేయడమే. చాలా టేస్టీగా ఉంటాయి. అందులోని మాయ కాయలే కదా, మందులు ఏం వాడవు కదా, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఈ ఇయర్ ఏంటో చాలా తక్కువగా అనిపించినాయి. ఈ కాయలు ఎన్ని ఉంటాయో గెస్ చేయండి. నేనైతే అసలు 100 పైన ఉన్నాయన్నమాట. కౌంట్ చేస్తే కానీ అలా అనిపించలేదు. ఇంక మా బాబాయ్ అయితే మట్టి తడి పెట్టాం కదా, మట్టి కింద పడినాయి కొన్ని. ఇంకా అవన్నీ మట్టి అంతా తుడిచేస్తారు నీట్గా. ఇంకా గడ్డది తెచ్చి పండబెట్టేస్తే ఒక 4 to 5 daysలో అన్నీ పండిపోతాయి అనమాట. కానీ కాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లోపల మా మమ్మీ మేము అందరం వచ్చేసాం కదా, ఇంకా పెసరట్టు అయితే వేయడం స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ మా జేషుకి వేసి తినిపించేసాను, తర్వాత నేను వేసుకున్నాను. ఇది మా మినీ వ్లాగ్ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.